వీళ్ళ అమ్మగారితో అయితే ఒకసారి మాట్లాడదాం. మీకు ఎలా ఉంటుంది ఆరోగ్యం? నాకు బాగోట్లేదు. మరి ఎన్ని నొప్పులు పుడుతున్నాయి తలంతా. తలంతా నొప్పి. ఈ చెయ్యి అంత కుక్క పీకినట్టు పీకుతుంది. అసలు చెయ్యి రాదు దప్పున. నడవాలన్నా నడవలేను. పట్టుకో భోజనం చేయడం అంటే పెడితే తింటా. పెడితే తింటారు. దీంతో తింటాను, లేత లేదు. మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏం సహాయం కావాలనుకుంటున్నారు? అంటే మీరు ఏం సహాయం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు మనీ కావాలా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళమని? ఏ విధమైన సహాయం కావాలి? ఆసుపత్రి తీసుకెళ్తానికి. ఆసుపత్రి తీసుకెళ్ళడానికి ఏమన్నా డబ్బులు ఏమన్నా కావాలంటారు? డబ్బులు, ఇంట్లో ఏమన్నా సరుకులు కానీ ఏదైనా మీకు ఇంటి నిత్యావసరాల వరకు. మీకు ఇది వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండి ఇప్పుడు అబ్బాయి జాబ్కి వెళ్ళట్లేదు. చూసుకుంటున్నాడు అన్నీ ఇంటి దగ్గర అబ్బాయి అక్కడే ఉండి చూసుకుంటున్నాడు మిమ్మల్ని. చేతులు మంటలు. అదేలే ఎంత మంట, అసలు పై కిందకి రాదైతే. కంటిన్యూషన్గా ఈమె దగ్గరే ఉండాల్సి వస్తుందండి. మీరు ఒక్కళ్ళే ఇక్కడే ఈమె దగ్గరే. నేను బయటికి వెళ్ళటానికి కూడా లేదు. లేదు ఇక్కడ. ఇప్పుడు అన్నీ మీరే చూసుకుంటున్నారు. ఇంట్లో మరి సరుకులు అవి ఎలా? ఏం లేవు. కూరగాయలు కానీ ఏం లేవు. ఎవరు హెల్ప్ చేసినా లేదు. కొంతమంది 1 సంవత్సరంలో హెల్ప్ చేశారు. పద్దాక అడగడం మేము కూడా ఒక మాట ఒకసారి చెప్తాము. పద్దాక ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. పిఎఫ్ కూడా ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదు. ఇంకో 1 మంత్ పట్టిద్దాం. 1 మంత్ పట్టింది. పిఎఫ్ అంటే అక్కడ హాస్పిటల్లో నేను చేసిన డబ్బులే అవి కూడా రావాలి. ఇంతవరకు అవి కూడా అవ్వలేదు. 4,000 పింఛన్తో నెల రోజులు గడపాల్సి వస్తుంది. 4,000 పింఛన్తో చూసారా? 4,000 పింఛన్తో నెల రోజులు అయితే గడపాల్సి వస్తుంది ఈ కుటుంబాన్ని. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇవ్వండి. మీకు మందులకు కానీ ఏదైనా చిన్న అవసరాలకైతే సరిపోతుందంట. అంతే. సరే, నీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పు. 9866390042. కుమ్మూరి నాగరాజు అని వస్తుందండి ఫోన్పేలో. కుమ్మూరి నాగరాజు. ఫోన్పే కానీ గూగుల్ పే మొత్తం అదే వస్తుంది. అన్నిటికీ అదే నెంబర్. ఒకసారి మళ్ళీ చెప్పండి. 9866390042. కుమ్మూరి నాగరాజు. సరే, విన్నారు కదా? ఈ కుటుంబాన్ని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు రోజువారీ ఖర్చు చేసే దాంట్లో ఒక 10 రూపాయలు కానీ ఎంతో కొంత మీకు తోచినంత సహాయం వీళ్ళ కుటుంబానికి అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి వాళ్ళకి నేను ఇంకా హెల్ప్ చేసే విధంగా నేనైతే ఏం హెల్ప్ చేయలేను. నా దగ్గర ఉన్న నా స్తోమతను బట్టి నేను చిన్న హెల్ప్ అయితే చేయాలనుకుంటున్నా. దాని విషయంలో మీరు సహాయం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.